బంగారం కొనాలనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్. ఇప్పటికే కొని అట్టిపెట్టుకున్న వారికి మాత్రం పండగ లాంటి వార్త. గోల్డ్ రేట్ ఇప్పట్లో తగ్గదట. దానికి టెక్నికల్ రీజన్స్ కావచ్చు, ఫండమెంటల్ రీజన్ కావచ్చు. గోల్డ్ రేట్ ఔన్స్కి అస్సలు ఆ లెవెల్కి తగ్గదట. అంతేకాదు మన దేశంలోనూ బంగారంపై మోజు అంతకంతకి పెరుగుతుందే తప్ప దూరం కావడం లేదు. అందుకే గోల్డ్ ఓ స్టాండర్డ్ని సెట్ చేసింది. ఆ స్టాండర్డ్ మెయిన్ టైం చేస్తుందని విశ్లేషకులు కూడా గట్టిగా చెప్తున్నారు. గోల్డ్ తన స్టాండర్డ్ సెట్ చేసేసిందా? ఔన్స్కి ఆ రేటుకు అస్సలు తగ్గనంటోందా? తగ్గిపోతోంది. కొనేద్దామనుకునేటోళ్లకి షాకేనా? అసలు మనోళ్ళకి బంగారం అంటే ఎంత పిచ్చో తెలుసా? మన ఎకానమీ ఎంతో అంత బంగారం జనం దగ్గర. బంగారం రేటు విషయంలో కొంతమందికి నిరాశ, కొంతమందికి ఆశ కలిగించే విషయం ఒకటి చెబుతున్నారు. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం బంగారం ధర $5,000 మార్కును దాటడం అనేది ఒక హిస్టారికల్ మైల్ స్టోన్. అది జనవరి నెలలో జరగ్గా ఆ తరువాత ఆ మార్కు కోల్పోయింది. అయితే అదే లెవెల్ ఇప్పుడు గోల్డ్ రేటుకి సపోర్టింగ్ లెవెల్ గా మారిందట. అంటే కనీసం కొద్ది కాలం పాటు పసిడి ధర దీనికంటే కిందకు పడిపోయే అవకాశం తక్కువ. ఈ ఏడాది జనవరి 29న బంగారం తన ఆల్ టైమ్ హై రికార్డ్ని $5,318.4 మార్కు తాకింది. ప్రస్తుత ధర దానికంటే కొంచెం తక్కువగా ఉన్నా ఏడాది ప్రారంభం ధరతో పోలిస్తే మాత్రం భారీ లాభాల్లో ఉంది. 2026 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు బంగారం $746 పెరిగింది. కేవలం 1.5 నెలలోనే ఇన్వెస్టర్లకు 17.25% లాభపడింది. ఫిబ్రవరి నెల సగం కూడా పూర్తి కాకముందే ఇప్పటికే $188 లాభాన్ని అందించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా జూలై లేదా డిసెంబర్ నాటికి రేట్లు తగ్గుతాయన్న ఆశలతో కొనుగోళ్లు ఇంకా జోరుగా సాగుతున్నాయి. ఇది అమెరికా సహా ఇంటర్నేషనల్ మార్కెట్ విషయమైతే మన దగ్గర బంగారం అంటే ఎంత మోజో ఓసారి చూద్దాం. ఇంటి అల్మారాలో దాచుకున్న ఆ బంగారు హారం, అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి కూతురికి వచ్చిన పాత గాజులు, చాలా మందికి అవి కేవలం ఆభరణాలు కాదు, భద్రత, నమ్మకం, అవసరమైనప్పుడు ఆదుకునే బలమైన ఆస్తి. ఇప్పుడదే బంగారం విలువ అస్సలు ఊహించలేరు. ఏకంగా మన భారతీయుల దగ్గర బంగారం 30,000 టన్నులకి పేరుకుపోయిందట. మరిదంతా కరెన్సీలోకి మార్చితే మన జనం పసిడి మొత్తం విలువ దేశ జీడీపీతో పోల్చుకోవచ్చు. $30,000 టన్నుల బంగారం $5 ట్రిలియన్ సమానం. అంటే 452 లక్షల కోట్లకి బంగారం నిల్వలు చేరుకున్నాయి. అసలింత పరిమాణంలో బంగారం ఇళ్లలో ఉన్న దేశం మరోటి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తక్కువేం లేదు. 880 టన్నుల బంగారం మన ఆర్బీఐ చెస్ట్లో ఉంది. విదేశీ మారక నిల్వలో 17% వాటా ఈ గోల్డ్దే. ఇంత బంగారం ఇళ్లలో, బ్యాంకుల్లో పోగుపడుతోంది కాబట్టే గోల్డ్ రష్ ఎక్కడైనా తగ్గుతుందేమో గానీ మన దేశంలో మాత్రం అస్సలు తగ్గదు. అలా తన స్టాండర్డ్స్ గోల్డ్ మెయింటైన్ చేస్తూనే పోతోంది.